ఆహా! యాక్చువల్‌గా నేను యూట్యూబ్ అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో న్యూస్ బేస్డ్ కంటెంట్‌ని దానిపైన వీడియోస్ చేద్దామని నేను కంటిన్యూయస్‌గా ట్రై చేస్తున్నా. యాక్చువల్‌గా నేను ఈ మధ్య ఎక్కువ స్ట్రగుల్ అయితున్న మ్యాటర్ ఏందంటే, ఎక్కువ ఆలోచిస్తున్న విషయం ఏందంటే, కంటెంట్ ఉంది. ఆల్రెడీ న్యూస్ బేస్డ్ కంటెంట్ కాబట్టి కంటెంట్ రెడీ ఉంది. కానీ దాని ప్రజెంటేషన్ ఎట్లా చేద్దాం? అంటే ఏ విధంగా ఫ్రెండ్లీ టోన్‌లో చేద్దామా? లేకపోతే స్ట్రక్చర్డ్ ఫ్రేమ్డ్ వర్క్‌లో చేద్దామా? ఎట్లా చేద్దాం అనేది దానిపైన నేను నా కంటిన్యూయస్‌గా నా బ్రెయిన్‌లో రన్ అవుతుంది. నాకు అర్థం కావట్లే ఇప్పుడు కంటెంట్‌ని ఎక్స్‌ప్రెసివ్ వేలో నాకెట్లయితే అనిపిచ్చిందో, దాన్ని నేనెట్లా ఫీల్ అయితున్నానో అట్లా చెప్పడం ఈజ్ అంటే అట్లా చెప్పడం వల్ల మనకెక్కువ మంచి అంటే మంచి రిజల్ట్స్ ఉంటాయా? లేకపోతే ఫ్రేమ్డ్‌గా అంటే దీని వరకు ఇంతవరకు ఇట్లా మాట్లాడాలి, ఇంతవరకు ఇట్లా మాట్లాడాలి, దీన్ని ఇట్లా చేయాలి, దీన్ని ఇట్లా చేయాలి అని చెప్పేసి ముందుగానే అంతా డిసైడ్ చేసి అట్లా చేయడం వల్ల బెటర్ అంటారా? నాకు అర్థం కావట్లే. ఇప్పుడు ఆ ఫ్రేమ్‌డ్ లేకపోతే ఇంకెవరినైనా ఇప్పుడు మంచి మంచి ఫేవరెట్ క్రియేటర్స్ ఉంటారు. వాళ్ళని ఫాలో అవుదామా? అంటే వాళ్ళు చెప్పే స్టైల్‌ని ఫాలో అవుదామా? ఇట్లాంటివన్నీ కంటిన్యూయస్‌గా నా బ్రెయిన్‌లో రన్ అవుతున్నాయి. నాకు అర్థం కావట్లేదు మరి ఓన్‌గా వెరీ ఫ్రీ స్టైల్‌లో ఒక విషయం గురించి మనం ఏమైతే తెలుసుకున్నామో అది ఇప్పుడు ఒక విషయం వ్యూవర్స్‌కి ఈజీగా చెప్పగలగాలి. ఇప్పుడు ఎట్లా అంటే ఒక ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ చెప్పేటప్పుడు నా దగ్గర ఉన్న మ్యాటర్ ఏందంటే, నేను ఒక విషయాన్ని డీటెయిల్డ్‌గా నేను గుర్తుపెట్టుకోలే. అంటే హోల్ స్టోరీ గుర్తుంటది. కాకపోతే దాంట్లో ఉన్న ఊరి పేర్లు గానీ, దానిలో ఉన్న వ్యక్తుల పేర్లు గానీ, ఆ ఇయర్స్ గానీ, తర్వాత ఇంకా కొన్ని డీటెయిల్స్ ఏదైతే ఉన్నో, ఆ ఫ్రేమింగ్ అనేది నేను మిస్ అయితుంటా. సో దట్ మరి అది ఎట్లా జెప్పాలి నేను? సపోజ్‌కి ఇట్లా చెప్పి ఇప్పుడు న్యూస్ బేస్డ్ ఒక విషయం గురించి చెప్తున్నా. ఓకే. ఆ! మర్చిపోయినా. ఓకే. అని జెప్పేసి ఇట్లా చూసుకొని చెప్తే ఓకేనా? పీపుల్ యాక్సెప్ట్ చేస్తారా దాన్ని? అంటే వెరీ అంటే ఎఫెక్ట్స్ లేకుండా, ఎక్కువ కష్టం లేకుండా ఎంతైతే ఈజీగా మనం చేయగలుగుతామో, ఎక్కువ కష్టం లేకుండా ఎంత ఈజీగా కంటెంట్‌ని క్రియేట్ చేయగలుగుతామో, అప్పుడే న్యాచురల్‌గా మనం అవుట్‌పుట్ బయటికొస్తదని నేను అనుకుంటున్నా. అదే కరెక్ట్ అని గూడా నేను అనుకుంటున్నా. కాకపోతే మరి ఫ్రేమ్డ్ వర్క్ ఇది సినిమాలాగా లేకపోతే ఏదో షార్ట్ ఫిల్మ్‌లాగా ఫ్రేమ్డ్ వర్క్‌గా మాట్లాడడం వల్ల బెటర్ అంటావా? ఎట్లా చేస్తే బెటర్ నాకు అర్థం కావట్లేదు.